నాకు 28 సంవత్సరాల వయసులో మా అత్తింటి వారి వైపు చుట్టాలలో ఒక అన్నయ్య లైబ్రరీలో జాబ్ చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు స్వామి పుస్తకాలు కొని తెచ్చుకొని చదివాను. పిల్లలతో పనిచేసుకుంటూ చదువుతుంటే ఒకసారి తలనొప్పి వచ్చింది. అప్పుడు స్వామి తన కష్ట సమయంలో రామకృష్ణులను తలుచుకుని ఆయన సహాయం చేయడం గుర్తుకు వచ్చి నేను కూడా స్వామి అని పిలిచి ఆయన్ని సహాయం అడుగుదామని అనిపించింది. నాకు తలనొప్పిగా ఉంది, తగ్గిస్తారా అని ఆయన్ని తలుచుకుంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. విచిత్రంగా కాసేపటికి నా తలనొప్పి తగ్గిపోయింది. ఆశ్చర్యంగా అనిపించి, నిజంగా మీరున్నారా? అయితే నా చేతిలో చెయ్యి వేయండి అని అడిగాను. నాకు చెయ్యి వెచ్చగా అనిపించింది. ఒకసారి నేను మంచం మీద బోర్లా పడుకుని స్వామి పుస్తకంలో ఆయన ఫోటో చూస్తూ మాట్లాడుతున్నాను. ఒక్కసారిగా నాకు ఒక మాట వినిపించింది. నీకు సిగ్గు తక్కువ అనుకుంటాను అని. వెంటనే ఆశ్చర్యపోయాను. పిలిచి మాట్లాడుతున్నప్పుడు పద్ధతిగా వినయంగా కూర్చుని మాట్లాడాలి కదా అని అనిపించింది. ఎవరైనా ఇంటికి వస్తే ఇలాగే పడుకుని మాట్లాడతావా అని అడిగినట్లు అనిపించింది. అప్పటి నుండి నేను స్వామిని పిలిచి మాట్లాడాలనుకున్నప్పుడు చక్కగా కూర్చుని మాట్లాడతాను. ధ్యానయోగ పద్ధతి అనే పుస్తకాన్ని తెచ్చుకున్నాను. శారదామాత, రామకృష్ణుల చరిత్రలు చదివాను. ధ్యానయోగ పద్ధతి పుస్తకంలో 2 పేజీలు చదివి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చదివాను. అందులో తారాలోకంలో ఉన్న నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా పిలుస్తారో వారి కోసం నేను దిగి వస్తాను అని ఉంది. స్వామి చరిత్రలోనూ ఈ పుస్తకంలోనూ పిలిస్తే వస్తాను అని ఉంది. అంటే నిజంగా వస్తారన్నమాట అనుకుని ఆయన్ని పిలిచి మాట్లాడడం ప్రారంభించాను. ఇలా పిలవడానికి కారణం లేకపోలేదు.